విచ్చేసిన రసజ్ఞ హృదయులందరికీ ఆదర్శ కళానికేతం తరపున స్వాగతం. ఈనాటి సభకు అధ్యక్ష స్థానం వహించవలసిన ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ డాక్టర్ సి నారాయణ గారు అస్వస్థులైన కారణంగా వారు రాలేకపోతున్నారు. అందుచేత వారికి ప్రత్యామ్నాయంగా ఫార్మర్ రవీంద్ర భారతి డైరెక్టర్, ఫార్మర్ PRO టు చీఫ్ మినిస్టర్, ఏపీ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రస్తుతం APSCBలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్న సహజ సౌజన్యమూర్తి శ్రీ AS మూర్తి గారు, అమర గాయకుడు ఘంటసాల వారి జయంతులలో ముఖ్య అతిథిగా పాలు పంచుకోవడానికి సహృదయంతో అంగీకరించి విచ్చేసిన మధుర గాయకుడు బాల గంధర్వుడు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారిని, ఈనాటి కార్యక్రమానికి ప్రారంభకులుగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రఖ్యాత గాయకుడు, మా సంస్థకు సచివుడు, ఆత్మబంధువు అయిన శ్రీ PV రాజేశ్వరరావు గారిని, మోసమెరుగని మీసాల రెడ్డి మా సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీ ఎల్లారెడ్డి గారిని వచ్చి సభావేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సభను అలంకరించిన అతిరథ మహారథులందరినీ మా సంస్థ సభ్యులు పుష్పమాలాంకృతులను చేస్తారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, శ్రీ రాజేశ్వరరావు గారిని మా సంస్థ సెక్రటరీ శ్రీ శేఖర్ గారు, శ్రీ మూర్తి గారిని శ్రీ రామారావు గారు, శ్రీ ఎల్లారెడ్డి గారిని మురళి గారు, ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమం శ్రీ సూర్య వెంకటేశ్వరులు గారి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं, महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं, मारकोटिप्रकाशं शान्तं, महाकाव्यनाटकादिप्रियं, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादि वन्दित महागणपतिं.
సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త గాయకులు శ్రీ పివి రాజేశ్వరరావు గారు జ్యోతి వెలిగించి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆదర్శ కళానికేతన్ కార్యక్రమాల గురించి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శివరామకృష్ణ గారు 2 మాటలు చెప్తారు. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన అధ్యక్షులు శ్రీ ఏఎస్ మూర్తి గారికి, ముఖ్య అతిథి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, సభా ప్రారంభకులు శ్రీ పివి రాజేశ్వరరావు గారికి, మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎల్లారెడ్డి గారికి, సెక్రటరీ శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆహూతులైన సదస్సులకు అందరికీ మా స్వాగతాంజలి. తొలుతగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కన్నుల పండుగగా చేయడానికి మాతో సహకరించి స్పాన్సర్ చేసిన బాంబినో యాజమాన్యం వారికి సభాముఖంగా మా హృదయపూర్వక అభివందనములు. ఇంకా ఎందరో మాన్యులు, ప్రకటనకర్తలు అడుగడుగున వారి అమూల్యమైన ఆధారాభిమానాలతో మమ్మ ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ మా నమస్సుమాంజలులు. గత 5-6 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ వస్తున్న ఈ సంగీత విభావరి కార్యక్రమాల పరిధిని త్వరలోనే మరింత విస్తరించి మరికొన్ని సామాజిక ప్రజోపకార కార్యక్రమాలను చేపట్టాలన్నదే మా సంస్థ ఆశయం. ఈనాడు అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల వారి 66వ జయంతి. పుణ్యమూర్తుల పుట్టినరోజు వేడుకలను పండుగలా జరుపుకోవడం మన సాంప్రదాయం. అందుకే నేటి ఈ వైభవం. ఈనాటి ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాలు పంచుకోవడానికి విచ్చేసిన ఎవర్ గ్రీన్ సింగర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరొక్కమారు మా కృతజ్ఞతాంజలి. శ్రీ పివి రాజేశ్వరరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్తే కాదు, మంచి గాయకులు కూడా. ఎవరు మంచి పని తలపెట్టినా అక్కడ మొదట తాను అండగా నిలబడి చేయూతనందించే అమృత హృదయం ఆయనది. ఇక మన సభాధ్యక్షులు శ్రీ ఏఎస్ మూర్తి గారు. వారితో అనుబంధం లేని సంస్థ వారు పార్టిసిపేట్ చేయని సాంస్కృతిక కార్యక్రమం లేవంటే అతిశయోక్తి కాదు. అన్నమాచార్య స్వయం శ్రీమతి శోభారాజు గారికి శ్రీ మూర్తి గారు పర్మనెంట్ వ్యాఖ్యాత అన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇక ఘంటసాల గారి గురించి ఈ సందర్భంగా మాట్లాడడానికి వేదిక మీదున్న అతిరథ మహారథులకు వదిలేసి నేను సెలవు తీసుకుంటున్నాను.
సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి సుప్రసిద్ధ గాయకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, ప్రసిద్ధ పారిశ్రామికవేత్తే కాక మంచి లలిత సంగీత గాయకులు శ్రీ పివి రాజేశ్వరరావు గారికి, ఆదర్శ కళానికేతన్ వెన్నెముకలా పనిచేస్తున్న కార్యనిర్వాహకులకు అందరికీ నమస్కారం. ఈనాడు మహానుభావుడు అమర గాయకుడు ఘంటసాల 66వ జయంతి జరుపుకుంటున్నాము. 70 మందికి 70కి పైగా వయస్సు వచ్చి ఇంకా ఎంతగానో కళారాధన చేస్తున్న కళాకారుల్ని చూసినప్పుడు ఈనాడు ఘంటసాల ఉంటే ఎంత బాగుండును, ఎంత కళారంగము, సినీ రంగము, గాయక రంగము ఉన్నతమైన తేజస్సుతో విరాజిల్లును అన్న భావన మనకి కలుగుతుంది. కానీ ఒకే ఒక మాటతో ఆయన ఔన్నత్యాన్ని మీకు వివరిస్తాను. అదేమంటే ఘంటసాల నిజంగా కారణజన్ముడు. అలా కాకుంటే ఆ పిన్న వయస్సులోనే మరణించేవాడు కాదు. మీ జీవితాశయాన్ని గురించి ఒక్క మాట చెప్పండి అంటే ఆ మహానుభావుడు చెప్పాడట, జీవించినంత కాలము నేను పాడాలని, నేను పాడగలిగినంత కాలమే జీవించాలని ఆ భగవానుని కోరుకుంటున్నాను అని. ఎంతటి ఔన్నత్య భావన ఒక కళాకారుడి మనసు నుండి కారణజన్ముడుగా ఆవిర్భవించిందో ఈ మాట వలనే మనకి ద్యోతకమవుతుంది. ఎంచేతంటే చివరిగా పెద్దలైన కళాకారులకు తెలుసు, భగవద్గీత గానం చేసే సమయానికి వారి కంఠంలో జీర రావడం ప్రారంభించింది. తాను జీవించి ఉంటే తన పూర్వపు స్థాయిలో తన గానాన్ని కొనసాగించలేమో అన్న ఏదో ఆవేదన ఆయన్ని మనకు దూరం చేసింది అని చెప్పక తప్పదు. ఈనాడు ఇంతమంది ఆ గాయకుణ్ణి స్మరిస్తున్నారు అంటే ఇంతకన్నా నీరాజనం ఆ మనిషికి లేదు. సాధారణంగా ప్రతి మానవుడు జీవించినంతకాలం బతుకుతాడు, కానీ కళాకారుడు మాత్రమే మరణించిన తర్వాత కూడా జీవిస్తాడు అనడానికి ఈ జయంతి ఉత్సవాలే నిదర్శనం. ఘంటసాల వంటి మహనీయుని జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాడు మరింత ఈ కార్యక్రమానికి ఉత్తేజాన్ని కలిగించారని చెప్పక తప్పదు. ఎంచేతంటే నిజమైన ఘంటసాల వారసుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. రెండవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మేము కౌలాలంపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్లో బస చేసి మధ్యాహ్నం నిద్ర తీరిన తర్వాత ఎక్కడి నుంచో పాట వినవస్తోంది, శంకరా నాద శరీరా అని. ఆ రోజే మద్రాసులో బయలుదేరి అక్కడికి వెళ్ళిన మూలాన్ని ఇంకా మద్రాసులోనే ఉన్న భావన మా నుండి వేరుపడలేదు. బయటకు వచ్చి చూస్తే అక్కడ చైనీస్ అక్షరాల్లో నిలువుగా మాటలు కనిపించి, అరే మనం పరదేశంలో ఉన్నాము అన్న సంగతి మాకు గుర్తొచ్చింది. అప్పుడు కిందకు వస్తే విచారిస్తే తేలిందేమంటే, ప్రపంచంలో ఏ కళాకారుడు, ఏ గాయకుడు పొందనంత గౌరవాన్ని శంకరాభరణం ద్వారా పొంది దిగ్విజయంగా విదేశాలలో కూడా పతాకం వేసిన మహానుభావుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ముఖ్య అతిథి కావడం ఆ ఘంటసాల వారికే నీరాజనం. ఇంకొక విషయం చెబుతాను, అదేమంటే వారసత్వానికి నిజమైన దీటు అని. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి గానం చేసిన మొట్టమొదటి చిత్రం ప్రాణమిత్రుడు. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అన్న పాట వారు సంయమనం చేసేటప్పుడు ఏ భాగాన్ని ఘంటసాల వారికి ఇవ్వాలి, ఏ భాగాన్ని బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వాలి అన్న ఒక చర్చ ప్రారంభమై చివర ఘంటసాల గారి నోటమ్మటే వచ్చిందట, ఆ బాలుడు నాకన్నా బాగా పాడుతున్నాడు కనుక ఏది ఆవేశపూరితమైన భావమో అదే వారికి అందజేయండి అని. ఇంతకన్నా వేరు మాటలు అక్కర్లేదు. నిజమైన స్వచ్ఛమైన ఆ స్వర్ణయుగానికి ఈనాటికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారే వారసులు అని చెప్పడానికి.
అయితే ప్రతి సంగీత సాధనలోనూ ప్రతి గాయకుని యొక్క గానంలోనూ ఒక వినూత్నమైన విశిష్టమైన లక్షణం ఉంటుంది. అదేమిటి అంటే భాష నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. తెలియకుండా మిమ్మల్ని అర్థం చేసుకునే మీ అంతరాంతరాల్లో ఉన్న నాదాన్ని స్పృశించే శక్తి కొందరికి ఉంది. అది మనకు తెలియదు, ఇది అర్థమవుతుంది. మాట మాట్లాడిన భాష అర్థమవుతుంది. అలా కాకుండా గానాన్ని ఆలపించిన గాయకుడి దగ్గర వచ్చే నాదం మనలో ఉండే జీవనాదాన్ని స్పృశించి మనకు కూడా అనుభూతిని ప్రసాదిస్తుంది. అలా అందరు గాయకులు మనలో నాదాన్ని స్పృశింపజేయలేరు, కొందరు మాత్రమే స్పృశింపజేయగలరు. ఘంటసాల వంటి వారు, బాలసుబ్రహ్మణ్యం వంటి వారు. కాకపోతే వీరిద్దరికీ ఒక తేడా ఉంది. అన్ని రకాల పాటలు అందరూ పాడగలిగినా సరే వారిలో కొంత ప్రతిభ ప్రత్యక్షంగా ద్యోతకమయ్యే ఒక భాగం ఉంది. అదే భాగం అంటే ఘంటసాలది పూర్తిగా ఆవేదన, బాలసుబ్రహ్మణ్యం గారిది పూర్తిగా ఆవేశం. సో ఘంటసాల చలనచిత్ర రంగంలో ప్రవేశించినప్పటి నుంచి మీరు చూడండి, చివరిదాకా కూడా ఆయన హాస్యరసమైన పాటలు పాడిన మహానుభావుడు, శృంగార రసాన్ని ఉత్తేజం చేసిన మహానుభావుడు. అయినా సరే ఆయన ఆవేదన ఆ గానంలో మరే వ్యక్తి ధరించలేనంత, ప్రకటింపలేనంత మహోన్నతంగా చేశాడు. అదే ఆయన కీర్తికి తొలి తారాణం. ఆ పుష్ప విలాపం ఆవేదనాభరితము, కుంతి కుమారి ఆవేదనాభరితము. భగవానుడు తన ఇంటి దగ్గర సాక్షాత్కరించినప్పుడు అంజలి ఘటించిన ఆ నివేదన ఆవేదనాభరితం. దేవదాసు అంత ఉన్నత స్థానానికి చేరగలిగింది అంటే ఆవేదనతో పాడిన జగమే మాయ కావచ్చు, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పలకచ్చు. అది ప్రత్యేకత ఘంటసాలలో ఉన్నది. రెండవది ఏమిటంటే భాష ఎంత భ్రష్టుపడుతోందో కొందరి కళాకారుల చేతుల్లో మనకు తెలుసు. బాధ అనలేరు. బాధని నిజంగా బాధ అనగలిగిన, బాధ కలిగించేటట్టు అనగలిగిన గాయకుడు ఘంటసాలే. అలాగే హాయి అన్న పదాన్ని తాను హాయిగా పాడుతూ మనకి కూడా హాయి కలిగించే శక్తి ఒక ఘంటసాలకు మాత్రమే ఉంది. తాను ఏనాడు బిచ్చమెత్తుకుని మాధవకళం చేసి ఈ సంగీత సామ్రాజ్యాన్ని ఏలాడో గాని పదే పదే తనే చెప్పుకున్నాడు. ఏమని? నేను మాధవకళం చేసేటప్పుడు ఏ మాతృమూర్తి, ఏ తల్లి తొలి ముద్ద నా జోలిలో వేసిందో గాని ఆ ముద్ద నాకు పరమాన్నాన్ని పంచిపెట్టింది, అష్టైశ్వర్యాలు సంప్రాప్తించి పెట్టింది అని. ఇంతకన్నా విశ్వాసం ఉన్న మహానుభావుడు వేరు లేడు. నిద్రపోయే ముందు ప్రతి వారికి రకరకాలైన అలవాట్లుంటాయి. నాకు ఒక అలవాటు ఉంది. అదేమంటే ఘంటసాల గానం చేసిన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు వింటూ నిద్రపోతాను. మా పిల్లలు ఆ టేప్ రికార్డ్ ఆఫ్ చేస్తారు. అలా కాకుంటే త్యాగయ్యలోని త్యాగరాజ కీర్తనలు వింటాను. ఎంచేతంటే శాస్త్రబద్ధమైనటువంటి సంగీతం ప్రచారం తరతరాలుగా అవుతూనే ఉన్నది. అయితే అందులోని శాస్త్రాన్ని గ్రహించలేని నాబోటి సామాన్యుడు ఏమవుతున్నాడు అంటే భాష మీద, భావం మీద ఎక్కువ ఆసక్తి ఉండి ఇదేమీ ఛాందసమైపోయింది ఈ భాష అంతా అని అనుకునే నాకు త్యాగరాజ సంగీతంలో ఉన్న ఔన్నత్యాన్ని కూడా తెలుసుకోగలిగిన అదృష్టము బాలసుబ్రహ్మణ్యం గారు త్యాగయ్యలో గానం చేసిన తర్వాత కలిగింది. నాకు తెలియదు, చాలా మంది మహానుభావుల గురించి చాలా గొప్పగా చెప్పాడుట త్యాగయ్య అని. కానీ చాలా కాలం వరకు కూడా నాకు తెలుసున్నది ఒక పల్లవే, ఎందరో మహానుభావులు అందరికీ వందనము అని. తర్వాత ఏమిటో తెలిసింది కాదు. కానీ త్యాగయ్య యొక్క క్యాసెట్ వింటుంటే నాకు తెలిసింది, సరజన పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణము చేయువారెవరో, ఆ స్వామివారి పాదాలకి తన హృదయ సరోజాన్ని సమర్పణ చేసేవారు వారెవరో వారే మహానుభావులు. ఎవరైతే హృదయంలో ఆ స్వామివారిని సేవిస్తారో అని ఆ చరణాలన్నిటినీ కూడా కాలాతీతం అవుతుందని చెప్పటం లేదు. ఆ చరణాలన్నీ కూడా భాషయుక్తంగా నేను ఈనాడు కూడా చెప్పగలిగాను అంటే అది బాలసుబ్రహ్మణ్యం గారి పాట విన్న తర్వాతే అని మనవి చేస్తున్నాను. కొన్ని 1-2 విషయాలు మాత్రం మనవి చేసి మిగిలిన కార్యక్రమాన్ని సాగిస్తాను. అదేమంటే సంగీతం ఒక మహాప్రక్రియ అని మనం భావించినప్పుడు ఆ మహానుభావుడు ఎమర్సన్, ఆ మహానుభావుడు ఠాగూర్ వంటి మహనీయుడు చెప్పాడు. ఠాగూర్ ఏమన్నాడు మనకు తెలుసు. ఐ సింగ్ దై సాంగ్ టు స్ట్రెచ్ టు ది ఫీట్ ఆఫ్ యువర్ లోటస్ డిపార్చర్ ఓ మై లార్డ్ అని చెప్పాడు. అలాగే టిఎస్ ఎలియట్ చెప్పాడు, సంగీతం
సమానం మనం ఇట్ ఇస్ ఆల్వేజ్ హెర్డ్ అనుకుంటాము. నో నో నో, దేర్ కెన్ బి మ్యూజిక్ విచ్ కెనాట్ బి హెర్డ్ ఆల్సో. మన మేధస్సును స్పందింపజేసే మహనీయమైన సంగీతం ప్రకృతి అంతా నిండిపోయి ఉంది. ఇలా ఆ సంగీతాన్ని ఆలంబనంగా చేసుకుని ఎందరో మహానుభావులు ఈ సంగీత ప్రపంచాన్నే సుసంపన్నం చేశారు. అయితే ఘంటసాల యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే, ఏది స్పృశించినా దాన్ని బంగారం చేశాడు. వాట్ ఎవర్ హీ టచ్ హీ మేడ్ ఇట్ గోల్డ్. మొట్టమొదటిసారిగా పద్యాన్ని అంటే మనకి నచ్చే పద్ధతిలో పాడిన మొట్టమొదటి గాయకుడు ఘంటసాల. ఆ రోజుల్లో పెద్ద వాగ్వివాదం జరిగింది. నేను రాజమండ్రి వాడిని కనుక నాకు తెలుసు. పండుపాటి కామేశ్వరరావు గారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు వేదికలెచ్చి ఈ నాటకరంగం చచ్చుబడిపోయింది. ఏం చేతంటే లాగి రాగాలు ఆలాపన చేస్తున్నారు, అలా చేయకూడదు, చదవాలి, పద్యం చదివినట్టు చదవాలి అని. కానీ అప్పటికే సూరిబాబు, పీసపాటి వంటి వారు రంగస్థలం మీద అగ్ర నటులై అసలు పాట లేనిదే పద్యం ఉండదు కనుక పాటగానే పాడతాము అన్నారు. ఘంటసాల అవతరించి ఈ రెండింటినీ సంయమనం చేశాడు. రాగం కావాలి, ఆ రాగం పూర్తి శాస్త్రబద్ధమైన పురాతన పద్ధతిలో అక్కరలేదు అని. కనుకే ఘంటసాల ఏ రాగాన్ని పాడినా రాగయుక్తంగానే పాడాడు. ఆ రాగం మనకి ఒక శాస్త్రీయ దృక్పథంతో గోచరీయం కాక మన శ్రవణానందకరంగానే మనకి గోచరిస్తుంది. అంటే ట్రెడిషన్ ని మోడర్నిటీ తోటి కలిపి ఆ రెండింటిని సమన్వయపరిచి మనకు అందించిన మహానుభావుడు తరతరాలు గుర్తు చేసుకోవలసిన త్యాగాన్ని మనకు చేశాడు. ఆయన శాస్త్ర సంగీతాన్ని అంటిపెట్టుకోక విజయనగరం కాలేజీలో 6 సంవత్సరాలు శాస్త్ర పాండిత్యాన్ని గడించు కూడా. అంతేకాదు ప్రబోధ గీతాన్ని, దేశభక్తి గేయాన్ని కూడా మొట్టమొదటిసారిగా ప్రజావళికి అందించిన మహానుభావుడు. 1944లోనే ఆయన చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని సాటండి, నిరంకుశంగో ప్రభుత్వాన్ని నిర్భయముగా ఎదురించండి అని మన చేత పలికించాడు. దేశభక్తికి సేవ చేసే మహనీయులను కూడా, అమ్మా సరోజినీదేవి, నీ జీవిత కావ్యాలాపం విశ్వానికి ప్రేమ కలాపం అని దేశ నాయకుల్ని నడవండి, దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించండి. తాను జైల్లో ఉన్నాడు, మనందరికీ ఒక మార్గాన్ని చూపించిన మహానుభావుడు. అలాగే హరికథ చెప్పాలి అంటే వాగ్దానం గుర్తు వస్తుంది మనకి. వాగ్దానంలో రేలంగి చేత వెనకాల చెప్పించాడు హరికథ. యక్షగానాన్ని పాడాలి అంటే గిరిజా కళ్యాణం మనకు ఉషాపరిణయం గుర్తు వస్తుంది రహస్యం చిత్రంలో. అన్ని రంగాలను క్రోడీకరించి అత్యున్నతమైన పరిధిలో సంగీతాన్ని అందించిన ఆ మహానుభావుడికి అందించే ఈ నీరాజనం చిరస్మరణీయంగా ఉంటుందని ఆశిస్తూ తరువాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఈనాటి సభ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేశ్వరరావు గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా అర్థిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చలనచిత్ర నేపథ్య గాయకులు, ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, ప్రముఖ వ్యాఖ్యాత, ఇంతకుముందు మనందరినీ వారి మాటల చాతుర్యంతో ఆకట్టుకున్నటువంటి మూర్తి గారికి, రెడ్డి గారికి, రసజ్జులకు, సహృదయులకు, సాహితీ ప్రియులకు, సంగీత ప్రియులకు, మరి ఈ కార్యక్రమానికి ఈనాడు వచ్చినటువంటి ఈ వేదికపై సంగీత విభావాన్ని వినిపించడానికి వచ్చినటువంటి గాయకులందరికీ, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. నాగభూషణ్ రావు గారు ఒక వారం రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి ఘంటసాల గారి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మనం చేయాలి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఘంటసాల గారి పేరు చెప్పగానే అదొక పెద్ద వీక్ పాయింట్. ఏ కార్యక్రమానికి పోలేకపోయినా ఘంటసాల గారి ప్రోగ్రాం అనేసరికి తప్పకుండా వస్తామండి అని చెప్పాము. ఏదో జ్యోతిని వెలిగించమన్నారు, కానీ జ్యోతిని ఇది ఏదో తాత్కాలికంగా వెలిగించిన ఆ జ్యోతి ఎప్పుడు మన దగ్గరే పర్మనెంట్గా ఉన్న జ్యోతి ఘంటసాల గారి జ్యోతి. అది మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఘంటసాల గారు మరి ఒక భావి తరాల వారికి కూడా ఒక ఆదర్శవంతులుగా, సంగీతం అంటే ఇలా ఉండాలి, లలిత సంగీతం అంటే ఇలా ఉండాలి అని నేర్పినటువంటి, సందేశాన్ని ఇచ్చినటువంటి కారణ జన్ములు ఆయన.
ఇప్పుడే మూర్తి గారు చెప్పినట్టు మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలానే చేయాలి. అన్నమయ్య తర్వాత త్యాగరాజు గారి సంగీత ఆరాధన ఉత్సవాలు ఏ రకంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నామో, అన్నమయ్య గారిది ఏ రకంగా మనం చేసుకుంటున్నామో ఆరాధన ఉత్సవాలు, మరి ఆ రకంగానే ఘంటసాల గారి కూడా ప్రతి సంవత్సరం చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఆదర్శ కళానికేతన్ వారు ఒక కార్యక్రమంతోనే, సంవత్సరానికి ఒక కార్యక్రమంతోనే దీన్ని పరిమితమై ఒక ఘంటసాల గారి కార్యక్రమంతోనే పరిమితం చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలను ఈ జంట నగరాల్లో వారు ప్రోత్సహించి ఔత్సాహిక కళాకారులందరినీ ఉత్సాహపరిచి మరి ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలను, మంచి కార్యక్రమాలను ప్రజలకు ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత మంచి వ్యక్తో మరొకసారి ఇక్కడ చెప్పక తప్పదు. దాదాపు 3 సంవత్సరాల క్రితం వరంగల్లో ఒక ప్లానిటోరియం నక్షత్రశాల నిర్మాణం జరుగుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నక్షత్రశాల నిర్మాణం చేస్తున్నారు, అది ప్రజా సంక్షేమానికి ప్రజాహిత కార్యక్రమం, అది దీంట్లో ఎవరికి ఏమి ఉండదండి, అది తప్పకుండా మీ సహాయ సహకారాలు దీనికి ఉండాలి అంటే పాపం ఎంత ఒత్తిళ్లు ఉన్నా రాత్రి 9 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు దాదాపు 8 గంటల సేపు ఆ సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నక్షత్రాలకు తగ్గట్టుగా వారు దాన్ని సమకూర్చి వారు మమ్మల్ని తృప్తిపరిచి మార్నింగ్ ఫ్లైట్కు 6 o'clock పంపించి మరి సహాయ సహకారాలు అందించారు. అంటే అంతటి మహోన్నతమైన వ్యక్తి ఈనాడు చిన్న చిన్న వాటికి దేనికి డబ్బుకే ఆశించకుండా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు వారు అందిస్తున్నారు. మరి వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గాని గాయకులందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. దివంగతులై కొన్ని మాసాలు మాత్రమే అయింది. ఇంకా ఆ ఆవేదన నుంచి ఆయన బయటపడలేదు. కాకపోతే 2 కారణాలు ఆయన్ని ఇక్కడికి రప్పించి ఉంటాయి. అవేమంటే, ఒకటి పితృదేవులు వంటి మరొక పితృదేవులు ఘంటసాల ఆయన జయంతిలో తాను పాలు పంచుకోవచ్చన్న భావము, రెండవది ఆయనకు వారసుడుగా తాను ఈ బాధ్యత వహించవలసిన అనుబంధము. ఆయనని వారి సందేశాన్ని మనకు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఆహుతులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్సుమాంజలి. చాలా చక్కగా సెలవిచ్చారు మూర్తి గారు. నా పితృతుల్యులు ఘంటసాల గారంటే ఏమాత్రం అందులో అత్యుక్తి లేదు. నేను నేపథ్య గాయకుడిని కాకపోయినా ఒక సంగీత కళాకారుడిగా ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఏమాత్రం మిసులుబాటు ఉన్నా రాకపోతే అది మన బాధ్యతను విస్మరించిన వాళ్ళు అవుతామన్నది నా భావన. ఈ వేదిక మీద నేను కూర్చొని ఉండడం కేవలం ఒక నేపథ్య గాయకుడిగా మాత్రం కాదని సవనీయంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ శుభ సందర్భంలో ఘంటసాల గారి గురించి ప్రేక్షక లోకానికి, శ్రోతలకి కొత్తగా ఎవ్వళ్ళు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఆయన చరిత్ర ఆంధ్రదేశం నలుచెరగులా అందరికీ తెలిసిందే. కాకపోతే నాకున్నటువంటి కొద్దిపాటి సన్నిహితత్వంతో ఆ మహానుభావుడి గురించి కొద్ది ముక్కలు ఈ సందర్భంలో మీతో ముచ్చటించుకుందామని, దైనందిన కార్యక్రమాల్లో ప్రతిరోజు ఆయన చూపించిన బాటలే మేము కూడా పొట్ట పోసుకుంటున్నా కూడా ఆయన గురించి అనుకునే అవకాశం రాకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా ఈ సందర్భంలో ఆ మహానుభావుడిని స్మరిద్దామన్న ఆకాంక్షతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. నేను వచ్చినందుకు వారు చెప్పవలసిన అవసరం ఏమాత్రం లేదని మనం చేస్తున్నాను.
మరొక ఇబ్బందికరమైన ఎంబరాజింగ్ సిచ్యువేషన్ ఏమిటంటే, మూర్తి గారు మాట్లాడుతూ అధ్యక్షోపన్యాసంలో ఘంటసాల వారి గురించి ప్రస్తుతిస్తూ మధ్య మధ్యలో నన్ను ఉటంకిస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏ రీతిలో కంపేర్ చేసినా కూడా ఆ మేలుబంతిలో ఉండడానికి అర్హత లేనివాడిని నేను. ప్రస్తుత పరిస్థితి వేరు, ప్రస్తుతం సంగీతం కొనసాగుతున్న పద్ధతి వేరు. ఆయన తర్వాత నేను కాకపోతే మరొకళ్ళు ఎవరు వచ్చినా కూడా ఏం చేస్తారో అదే నేను చేస్తున్నాను తప్ప ఆయనకు ఈడుగా సాటిగా నుంచోడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళని మనఃకుహరంలోంచి అంతరాంతరాల్లో నుంచి వస్తున్న సత్యమైన మాట ఇది. ఎందుకంటే దేశంలో నెహ్రూ గారు, గాంధీ గారు పోయిన తర్వాత భారతదేశం భవిష్యత్ ఏమైపోతుందన్నారు. ఎక్కడా ఆగలేదు. నెహ్రూ గారు పోయిన తర్వాత కూడా ఈ దేశం గతి ఏమిటి అన్నారు, కానీ జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ పోయిన తర్వాత ఏమిటన్నారు, జరుగుతూనే ఉంది. కానీ వాళ్ళ లేని లోటు మాత్రం కొట్టవచ్చినట్లు కొన్నిసార్లు మనకు తప్పకుండా గుర్తుకు వస్తుంది. దైనందిన జీవితం సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించటం ఎంత సర్వసాధారణంగా జరుగుతుందో అలాగే ప్రతి కార్యక్రమం జరిగిపోతుంది. కాకపోతే ఇంతకు ముందు జరుగుతున్న తీరుతెన్నులకు ప్రస్తుతం జరుగుతున్న తీరుతెన్నులకు తేడా ఏమిటి అని మనం మననం చేసుకుంటే అది మనకే అవగతమవుతుంది. ఎవరెస్ట్ ఒక శిఖరమే ఉంటుంది, దానికి సాటైనవి చాలా ఉండొచ్చు. బట్ చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్ చదువుతున్న వాళ్ళ మొదలుకొచ్చి ఇప్పటి నుంచి మహామేధావుల వరకు ఎవరెస్ట్ ఈజ్ అన్ ఎవరెస్ట్. అలాగా రఫీ ఈజ్ రఫీ, ఘంటసాల ఈజ్ ఘంటసాల. మరో ఘంటసాలో మరో రఫీయో మళ్లీ పుట్టడం అనేది అసాధ్యం. కాకపోతే ఆ వారసత్వం పుణికి పుచ్చుకోవడం కూడా ఒక అదృష్టమే. ఎంతో మంది గాయకులు ఉన్న సందర్భంలో అది నాకు దొరకడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చేయాల్సిన కృషి ఏమిటంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఉన్నంతలో ఆ మహానుభావులకి అపకీర్తి తీసుకురాకుండా ఉండడం నాకున్న పరిధుల్లో. అది చేయగలిగితే వాళ్ళు చేసిన సేవ కంటే నేను ఎక్కువ చేశాననే నేను ఫీల్ అవుతాను. ఘంటసాల గారి పాండితీ ప్రకర్ష గురించి, ప్రజ్ఞా పాఠవాల గురించి మరొకసారి నేను మీకు గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ 1-2 అనెక్టిడోట్స్ నాకు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్తాను. పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నాకు చెవిలో వినపడే శబ్దాల్లో సంగీతాన్ని నేను విపులీకరించుకుని ఇది సంగీతం అని అర్థం చేసుకునే వయసు వచ్చినప్పటి నుంచి ఘంటసాల గారి గాత్రం వింటున్నాను. అది ఎంత శాచ్యురేట్ అయిందంటే మనసులో మరొక మంచి గాయకుడు ఎవరు పాడినా కూడాను నచ్చనంతటి శాచ్యురేషన్ పాయింట్ పోయింది. గాయకుడు అంటే ఘంటసాలే. దానికి కారణం కేవలం ఆయన గాత్ర సంపద మాత్రమే కాదు. ఎందుకంటే నేను ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత కూడా నాకున్నటువంటి పరిమితిలో, నాకున్న చిన్న సీనియారిటీతో నా తర్వాత వచ్చే వాళ్లకు నేను ఎప్పుడూ ఇస్తున్నటువంటి చిన్న సలహా ఏమిటంటే, సినిమా నేపథ్య సంగీతం కేవలం సంగీతానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది మన కోసం మన ఇంట్లో కూర్చుని పాడే కూని రాగం కాదు. ఎన్నో కట్టుదిట్టాల చట్టాల మధ్య మరొకరు చేసిన ట్యూన్, మరొకరు రాసిన పాట, మనకి కాకుండా మరొక గాత్రానికి మరొక సన్నివేశంలో పాడే పాట. అది కూడా నిజమేనంటుంది. అలా తన్ను తాను మరచిపోయి పరకాయ ప్రవేశం చేసిన తర్వాతనే రససిద్ధి కలిగించడం పాటకు సాధ్యమవుతుంది. నాకు నచ్చిన రీతిలో నేనే పాడుకుంటానంటే నేను తాన్సేనైనా త్యాగైనైనా ఎవరూ వినాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు వినే రసజ్ఞత ఉన్నప్పుడే ఏ గాయకుడికి కానీ పరిపూర్ణత సిద్ధిస్తుంది. అలాగా సినిమా నేపథ్య సంగీతం భావ ప్రకటన లేకపోతే, భాషను ఎలా ప్రదర్శించాలో అలా ప్రొడ్యూస్ చేయకపోతే ఇట్స్ మియర్ వేస్ట్. ఇట్ విల్ బి ఎ కాకఫోనీ అండ్ ఇట్ విల్ బి ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. దానికి నేపథ్య గాయకులు అవసరమే లేదు, వాద్య బృందాలే చాలు. ఆ బాణిని తెలుగుదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఘంటసాల గారు. అంతకు మునుపు కేవలం స్టేజ్ మీద శబ్ద ఘోషే అంటే 30 నిమిషాల పద్యాన్ని పాడి 3.5 నిమిషాల సేపు రాగం పాడగలిగిన వాడే గొప్ప గాయకుడు. ఇది నేను ఎవరిని విమర్శిస్తున్నది కాదు. ఆ కాల ప్రమాణాలను బట్టి అప్పుడప్పుడు వస్తున్నటువంటి, ఇప్పుడు ఫ్యాషన్లు మారుతున్నట్టే పెద్ద పెద్ద కాలర్లు వచ్చాయి, మళ్ళీ పొట్టి కాలర్లు వచ్చాయి, జులపాల జుత్తులు వచ్చాయి,
వెడల్పైన ప్యాంట్లు వచ్చాయి, మళ్ళీ కొరస ప్యాంట్లు వచ్చాయి. ఇది కాలంతో పాటు జరిగే పద్ధతులతో మనం మారుతూ ఉంటాం. అప్పటి పరిస్థితి ఏమిటంటే ఇప్పటికి కూడా స్టేజ్ మీద కాస్త పౌరాణిక పద్ధతిలో ఉందేమో. ఎందుకంటే దానికి అలవాటు పడ్డటువంటి కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అలా పాడకపోతే వాళ్ళకి నచ్చదు. భావ ప్రకటన బాగా తగ్గిపోయి కేవలం జిమ్నాస్టిక్స్ మాత్రమే. చెల్లియో చెల్లకో అన్న పద్యాన్ని 4 పాదాలు 25 సెకండ్లో ఫినిష్ చేసి ఆయన చో బావా చెల్లియో చెల్లకో అని పాడి ఆ రాగం ఎంత దూరం వాడు పాడగలిగితే వాడు గొప్ప వ్యక్తిగా, అది ఒక బాణీగా ఉన్నటువంటి రోజుల్లో ఇది విమర్శ కాదు. కానీ దీన్ని నలుగురికి, ఇంకా పామరుడికి కూడా ఈ పద్యం రాసినటువంటి వ్యక్తి కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు 2 క్యారెక్టర్ల పద్యాలు పాడుకొని యుద్ధం చేశాయంటే అంత టైం ఎక్కడుంది వాళ్ళకి? ఎదురుగా కనబడ్డవాడిని అస్త్రం వేసి చంపేయాలి. సినిమాలో మనం డ్రామా చూపించాలి కాబట్టి ఇక్కడి నుంచి అస్త్రం వేసిన 5 నిమిషాలకి ఇటు ఒకటి వస్తుంది, అటొకటి వస్తుంది, వీళ్ళు బాగానే ఉంటారు, 2 కొట్టుకుని కాలి కింద పడిపోతుంటాయి. అంత టైం ఉందో లేదో మనకు తెలియదు. కాకపోతే నాటకీయత, డ్రమటైజేషన్ అనేది ఒక్కొక్క మీడియంలో వస్తున్నటువంటి పద్ధతులు. దానికోసమని ఆ రోజుల్లో నాటకంలో ఉన్న పద్ధతి అది. కానీ మనకు రాసినటువంటి అద్భుతమైనటువంటి కవిత్వాలను కూడా సంగీతంతో పాటు రంగరించి జనం అందరికీ అర్థమయ్యే పద్ధతిలో గనక మేళవించి ఇవ్వగలిగితే దానికి వచ్చే రససిద్ధి ఇప్పుడు ఉన్నటువంటి రససిద్ధి కంటే 200 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ బాణిని ప్రవేశపెట్టిన వ్యక్తి శ్రీ ఘంటసాల గారు. ఏ మాటకు ఎక్కడ ఎలా విరుపు ఇవ్వాలి, ఏ భావాన్ని ఎలా అంటే త్రూ ది మైక్రోఫోన్ కరెక్ట్ గా రికార్డ్ అవుతుంది. ఇది చాలా గొప్ప గాయకులకు 40 సంవత్సరాలు పాడిన వాళ్ళకు కూడా ఇంతవరకు మైక్ సెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. మైక్ ముందు నుంచొని ఏ పదాన్ని ఎలా ఉచ్చరిస్తే ఎలా రికార్డ్ అవుతుందో టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లేబ్యాక్ సింగర్. ఎందుకంటే ఇక్కడ వింటున్నప్పుడు మనకు చాలా బాగా వినపడుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇట్ విల్ నాట్ బి సౌండింగ్. చాలాసార్లు నేను చూశాను, మేము పాడుతున్నప్పుడు కూడా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన ఉంటాడు, మేము చక్కగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటాం. ఆయనకు అంకితం అని ఒక మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు సంకితం అని వినపడుతుంది. కారణం ఏమిటంటే ఒక రిథమ్ ఇన్స్ట్రుమెంట్ లో చిక్ అనేది దాని మీద పడిందంటే ఆ కా మీద అది చాలా వినపడుతుంది. ఇవన్నీ ఆలోచించి మెదడులో మననం చేసుకుని ఒక గాయకుడు మాటను ఎలా ప్రొడ్యూస్ చేయాలో అలా చేస్తేనే ఆ పాటకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. దానికి మానా పెట్టిన వ్యక్తి శ్రీ ఘంటసాల. భావం లేనిదే సంగీతం లేదు. సాహిత్యం లేకపోయినా తన కేవలం ఆలాపనలతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చునని నిరూపించిన వ్యక్తి ఆయన. ఆయన చిత్రాల్లో ఎన్నో సన్నివేశాల్లో రీ రికార్డింగ్లో కూడా కేవలం ఆయన గాత్రంతోనే సినిమాలో సన్నివేశంలో లేని రససిద్ధిని ఆయన పెంపొందించారు. 2 మహానటులకు, ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముకు, ఒక నట సామ్రాట్కు గాత్రదానం చేసి వారి పర్ఫార్మెన్స్ కు మరింత మెరుగులు దిద్దినటువంటి మహా వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నేను పాడుతున్న కొత్తలో వారితో కలిసి అప్పుడప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెడుతున్నప్పుడు అడిగేవాడిని, మాస్టారు మైక్రోఫోన్ ముందు మీరు పాడుతున్నప్పుడు ఏమి శ్రమ పడుతున్నట్టు మాకు వినపడదు, కానీ రికార్డ్ చేసిన తర్వాత మీరు పాడుతున్నప్పుడు వచ్చే పంచ్, ఆ బరువు మరి మిగతా ఎవరు పాడినా మాకు రాదేమిటండి మేము గట్టిగా అరిచినా అంటే, నాన్న నాకే తెలియదు నాన్న, భగవంతుడి ఆశీర్వాదం అది అనేవాడు. సచ్ ఏ సింపుల్ టన్ హీ వాజ్. ఎందుకంటే నా ధ్యేయం ఒకటే. చాలా మంది పత్రికా విలేకరులు వచ్చి, ఏమండి మీ గమ్యం ఏమిటి, లేకపోతే మీరు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారంటే, ప్రస్తుత పరిస్థితుల్లో నేపథ్య గాయకుడు సక్సెస్ఫుల్గా అయిన వాడు ఎవరైనా సరే 10,000 పాటలు 15,000 పాటలు పాడడం గొప్ప విషయం కాదు. రోజుకు 5 రికార్డింగ్లు, ఒక భాషలోనే సంవత్సరానికి 120 సినిమాలు తయారవుతున్న ఈ రోజుల్లో అది చాలా సులభం. కాకపోతే ఇన్ని పాటలు పాడిన తర్వాత ఒక 30% చెడ్డ పాటలు పాడినా కూడా తను రిటైర్ అయిపోయే పరిస్థితిలో కూడా అతను ఒక మంచి గొప్ప గాయకుడిగా గణుతింపబడతాడు అన్డౌటెడ్లీ. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత రేపు రోడ్లో నడిచి వస్తుంటే వాడు చాలా బాగా పాడేవాడు రా, కానీ ఉత్త ఇడియట్, మానవత్వం లేని మనిషి అనిపించుకోవడం కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం మంచిది. మానవత్వం లేని సంగీతానికి విలువే లేదు. సంగీతం అంటే గుండెలో తడి ఉన్నదే సంగీతం. అవతల వాడిలో ఉన్న గొప్పతనాన్ని ఆకలింపు చేసుకున్నది బాగున్నది అని బయటికి చెప్పలేని వాడు సంగీత విద్వాంసుడే కాదు. తనకు నచ్చంది నచ్చలేదు అని చెప్పకపోవచ్చు, అది విజ్ఞత, మోడెస్టీ. కానీ నిజంగా బాగున్న దాన్ని బాగున్నది అని చెప్పలేకపోతే వాడు శిల అయినా ఒకటే, సంగీత విద్వాంసుడైనా ఒకటే, తేడా లేదు దాంట్లో. అలాంటి విజ్ఞతలన్నీ పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన తన దాదాపు 25 ఏళ్ళు దాటిన తర్వాత 4-5 సంవత్సరాలు పాడారు స్వస్థులుగా ఉన్నప్పుడు. ఎన్నో సంవత్సరాలు అమెరికాకు వెళ్లి తన గానాన్ని వినిపించాలని ప్రయత్నిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళలేకపోయారు. అది చాలా చాలా దౌర్భాగ్యం. ఏ ప్రభుత్వం ఆయన ఏమీ చేయలేకపోయింది ఆ రోజుల్లో పంపించడానికి ఆ మహాగాయకుడిని.
చాలా కష్టపడి ఆయన సొంత ఖర్చుతో వెళ్ళి తర్వాత ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుని పాడారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, ఏమండి మాస్టర్ మీరు పెద్దవారు అవుతున్నారు, మీ తర్వాత ఎవరైనా మీ పేరు నిలబెట్టే వాళ్ళు ఉన్నారా అంటే, ఆయన అక్కడ అన్న క్యాసెట్ ఇప్పటికీ ఉంది, ఆ వరం నా దగ్గరే దాచుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం అన్న కుర్రాడు పైకి వస్తున్నాడు బాబు, అన్నీ సక్రమంగా జరిగితే, సరిగ్గా బిహేవ్ చేస్తే మంచి గాయకుడు అవుతాడు అని ఆయన అన్నమాట నాకు ఇవాళకి గుర్తుంది. అలాంటి ఆశీర్వాదాలు వృధా పోలేదు. మాస్టారు ఆ రోజు అన్న మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టడం కోసమేమో నేను ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత మరీ పెరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు మహానటులకు ఆయన పాడి, నా అభిప్రాయంలో ప్రపంచంలో ఏ రెండు గళాలు ఒక్కలా ఉండవు. యూ కెన్ మిమిక్ అండ్ ఇమిటేట్ అండ్ మేక్ ఇట్ నియరర్ టు దట్. కానీ 25 సంవత్సరాలు ఈ మహానుభావుడు ఇద్దరికి పాడిన తర్వాత వెంటనే మరొక వాయిస్ పాడితే జనం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయరు. దే ఫీల్ ద డిఫరెన్స్ ఇమీడియట్లీ. తేడా ఉంది. ఇన్నాళ్ళు వింటున్నటువంటి ఘంటసాల గారి గాత్రం రాకపోయేసరికి, అబ్బే ఏంటండి ఇది నాగేశ్వర గారు పాడినట్లేదే, రామారావు గారు పాడినట్లేదే అంటారు కానీ ఘంటసాల గారు పాడినట్లేదే అనరు. ఘంటసాల గారి లాంటి గాత్రం ఎలా వస్తుంది రావాలంటే ఎవరికైనా కష్టం. ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఆయన గాత్రం, మన గాత్రం మనదే, మీ గాత్రం మీదే. ఆ పరిస్థితుల్లో అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందాలంటే ఏం చేయాలంటే, ఐ స్టార్టెడ్ మిమిక్రీయింగ్ నాట్ ది సింగర్ బట్ ది ఆర్టిస్ట్. ఈ సాహసం నాకుంది, ఆయన ఇమిటేట్ చేసే సాహసం నాకు లేకపోయింది. అది మంచిగా జరిగింది అనుకుంటున్నాను నేను. ఆర్టిస్టులకు ఉన్నటువంటి యొక్క టైమింగ్ని, వాళ్ళ క్యారికేచర్ని ఇమిటేట్ చేసి జనాన్ని ఆకట్టుకున్న తర్వాత నా సొంత బాణిని నేను పాడడం మొదలెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరినీ వదిలేస్తే ఉన్న మిగతా నటీనటులందరికీను నాకు చెప్తుంటారు, మీరు అదేమిటండి కృష్ణ గారు లాగా, శోభన్ బాబు లాగా, చిరంజీవిలా పాడతారని. ప్రమాణపూర్తిగా ఆయన ఎదురుగుండా చెప్తున్నాను, నేను అలా గొంతు మార్చి పాడలేదు. మీ హృదయంలో ఉన్న అభిమానం నేను అలా పాడితే మీకు అలా అనిపిస్తోంది. ఆయన 25 ఏళ్ళు పాడిన తర్వాత ఆయనకు వచ్చిన ఇమేజ్, నేను ఇలా పాడిన తర్వాత నాకు వచ్చిన ఇమేజ్. అది కేవలం వాయిస్ మార్చడం, కొద్దిగా దగ్గరకు తీసుకురావడం అనేది ఒక రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, లేకపోతే ఒక పెక్యులర్ క్యారికేచర్ ఉన్నటువంటి కమెడియన్స్ మాత్రమే సాధ్యం. కానీ మిగతా వాళ్ళకి పాడడం చాలా కష్టం. కాబట్టి ఆ ప్రశంస నాకు అక్కర్లేదు, నేను అలా పాడలేదని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీ ఘంటసాల గారితో మరొక ఎక్స్పీరియన్స్. ప్రతి రాత్రి వసంత రాత్రి నేను పాడుతున్నప్పుడు బాగా అస్వస్థులు ఆయన. నుంచొని కూడా పాడలేరు, కూర్చొని పాడుతున్నారు ఆయన. రిహార్సల్స్ చేసిన తర్వాత ఫస్ట్ నా ఆలాపన వస్తుంది, తర్వాత వారి ఆలాపన. ఇక్కడ నా ఆలాపన ఫినిష్ చేయగానే వెంటనే వారి ఆలాపన వస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫలో రావాలి. ఆ రోజు ఆయనకు ఎంత ఓపిక లేదంటే, ఆయనకు ఆస్మా కంప్లైంట్ ఉండేది. ఈ వాజ్ రన్నింగ్ టెంపరేచర్. ముహూర్తం రోజు పాట రికార్డింగ్ కాబట్టి వారు వచ్చారు. 2 రిహార్సల్స్ 3 రిహార్సల్స్ అయినా కూడా ఆయన బ్రీతింగ్కి ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భంలో ఆయన పానేష్ బాబు మరో రోజు రికార్డింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ప్రొడ్యూసర్ ఇబ్బంది తెలిసిన వ్యక్తి, ముహూర్తం రోజున పాట రికార్డ్ కాకపోతే సెంటిమెంటల్ గా బాగుండదని తెలిసిన వ్యక్తి, కానీ తను ప్రతిసారి కరెక్ట్ టేక్ కోసం పాడుతున్నప్పుడల్లా ఈ కుర్రవాడిని ఇబ్బంది పెడుతున్నామని మనసులో ఇంగితం ఉన్న వ్యక్తి, ఆ హమ్మింగ్ అతనిది బాగుంది కదా, నా హమ్మింగ్ నుంచి మీరు రికార్డ్ చేసుకోవచ్చు కదా అని చెప్పిన వ్యక్తి. ఇవి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ లేని వ్యక్తుల దగ్గర నుంచే సాధ్యం అవుతుంది ఇది. ఎందుకంటే ఆయన మాటి పాడుతున్నాడు, నా జూనియర్ ఒకడు అక్కడ నుంచొని ఉన్నాడు, నేను పాడలేకపోతున్నానన్న మీమాంస ఆయనలో ఉంటే ఆయన క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవచ్చు రికార్డింగ్. ఎవరు ఆయన అడ్డు పెట్టేవాళ్ళు లేరు. లేకపోతే ఆ అబ్బాయి పాడింది కూడా బాగాలేదండి, మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేద్దాం అనొచ్చు, అనలేదు. అది సంస్కారం. సో గాయకుడికి ఇంతకుముందు చెప్పిన క్వాలిటీస్తో పాటు ఈ సంస్కారం కూడా చాలా ముఖ్యం. అది పూర్తిగా ఉన్న వ్యక్తి శ్రీ ఘంటసాల. పోతే ఒక్కొక్క గాత్రం ఒక రేంజ్ వరకు పరిమితం అయి ఉంటుంది. బేస్లో చాలా అద్భుతంగా పలుకుతుంది, మీడియంలో బాగుంటుంది, పైకి వెళ్ళేసరికి ఫెయిల్ అయిపోతుంది. లేదా కొంతమందికి పైన ఊర్ధ్వ స్థాయిలో చాలా అద్భుతంగా పలుకుతుంది, లో రేంజ్కి వచ్చేసరికి గాలి వచ్చేస్తుంది, పాడడం కష్టం. ఘంటసాల గారిది కొబ్బరి చెట్టు లాంటి శారీరం. బోధి తర్వాత తీసుకుంటే పై వరకు ఒకే ప్యారల్ గా ఉంటుంది వాయిస్. రికార్డ్ చేసే రికార్డిస్టుకి ఎంత ఈజీ అంటే ఆ వాయిస్ ని మైక్ ముందు నుంచోబెట్టి పాడితే అవలేలుగా రికార్డ్ అయిపోయేటటువంటి స్వరం ఆయన. ఎంత రేంజ్ అయినా పాడగలిగిన స్వరం, కానీ అనవసరంగా ఎక్కువ రేంజ్ పాడను లేదు ఆయన, అవసరమైనప్పుడు పాడక మానను లేదు. తమిళంలో సీర్కాళ గోవిందరాజన్, సౌందరరాజన్ గారు పాడిన పాటలు డబ్బింగ్కి వస్తే ఘంటసాల గారు ఆసక్తిలో పాడారు ఆ రోజుల్లోనూ, విచ్ ఈజ్
చాలా డిఫరెంట్ రేంజ్ ఆయన వాయిస్ అన్యాచురల్ రేంజ్ అయినా కూడా పాడారు. అది ఆయన రేంజ్లో కూడా ఆయన ప్రజ్ఞాపాఠ వాళ్ళకున్న నిదర్శనం. అన్ని చెప్పాలంటే ఈయన నక్షల్ భగవంతుడు అన్ని విధాల ఆయన ఆశీర్వాదాలు చల్లగా ఇవ్వబడ్డ గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆ చల్లటి మంచితనం అందరికీ పంచిన వ్యక్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఏనాడు దెర్ వాజ్ నో కాంట్రవర్సీ యాజ్ ఫార్ యాజ్ హి వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎవరితోనూ ఒక చిన్న అభిప్రాయ భేదం కానీ ఏమీ లేదు. ఎవరైనా చెప్పినా తనకు నచ్చకపోయినా చిన్న మిత్రుడితో చెప్పినా అలాగే బాబు అని తనకు నచ్చిన ధోరణిలో పాడేవాడే కానీ అవతల వ్యక్తిని మాత్రం నొప్పించేవాడు కదా ఆయన. ఒక పెద్ద సంస్థలో, పేరు చెప్పడానికి సభా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు, ఒక పెద్ద సంస్థలో ఒకే రోజున ఆయనకు కాల్ షీట్ చెప్పారు, నాకు చెప్పారు. థియేటర్కి వెళ్ళేసరికి ఘంటసాల గారు పాడుతున్నారు. నేను అనుకున్నాను వారు పాడిన తర్వాత వేరే పద్యం నా చేత రికార్డ్ చేస్తారని. అదే పద్యాన్ని 35 టేకులు వారి చేత తీసిన తర్వాత నన్ను పిలిచి, మాస్టర్ అలసిపోయారు బాలు, ఇది కష్టంగా ఉంటుంది, నువ్వు పాడు అన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఆ నిర్మాత సంస్కారానికి మనం ఏమనుకోవాలి? నాది అప్పుడప్పుడే పైకి వస్తున్న పరిస్థితి, మింగలేను కక్కలేను. మాస్టర్ను ఒక నిమిషం బయటికి పిలిచి కాళ్ళ మీద పడ్డాను. మీరు తప్ప నాకు తరుణోపాయం చూపించలేరు, మీలాంటి మహానుభావుడు అక్కడ పాడి వచ్చిన తర్వాత మైక్ ముందు నుంచి నా అర్హత మాకు లేదు, అదే పాటను నా చేత పాడించాలని ప్రయత్నిస్తున్న ఈ మూర్ఖులకు నేనేం సమాధానం చెప్పాలి అని. నాయన 25 ఏళ్ళు ఎన్నో ఢక్కాముక్కీలు తిని ఇండస్ట్రీలో ఉన్నాను, నువ్వు 30 సంవత్సరాలు కనీసం పాడవలసిన వాళ్ళవి, దానికి ఇది ప్రాతిపదిక అనుకుని ఇక్కడి నుంచే పాడడం మొదలెట్టి ఏమీ ఆలోచించవాకు, ఏది ఎలా జరగాలి అలా జరుగుతుందని చెప్పిన సంస్కారమూర్తి ఆ వ్యక్తి. ఇలాంటివి ఎన్నో అనెక్టిట్యూడ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ. ఆయన దగ్గర బడే గులాం అలీ ఖాన్ గారు మద్రాసు ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఆయన తీసుకొచ్చి ఇంట్లో ఉంచి, ఈయన వెజిటేరియన్ అయినా ఆయన కోసం కావాల్సిన ఇంట్లో చేయించి పెట్టి ఆయన పాడుతున్న టుంబ్రీలన్నీ నోట్ చేసుకుని వాటిలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు ఆయన వాడుకున్నారు. ఉదాహరణకు శభాశ్రాములు రేమించేనో రాజా హాయిగా నిదురించరా, ఆ టుంబ్రీ యాక్చువల్ గా బడే గులాం అలీ ఖాన్ గారు చేసింది. అందులో ఒక లైన్ తీసుకుని ఆయన ఇంప్రూవైజ్ చేశారు. అలా పిపాస్ ఉండేది. కాంట్రవర్సీ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఎంత గొప్ప సంగీత దర్శకుడు అంటే ఆయన చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చి పలానా హిందీ పాటను కాపీ కొట్టండి అంటే చేయాల్సిన నెసెసిటీ లేదు ఆయనకి. నేను ఎందుకంటే దానికి చాలా మంది కాపీ మ్యూజిక్ డైరెక్టర్ను వాళ్ళు పెట్టుకోవచ్చు అనవచ్చు. కానీ అతన్ని హత్య చేయడం ఇష్టం లేకుండా కూడా చాలా సినిమాల్లో ఆయన హిందీ పాటలు ఎన్నో పెట్టారు. అలా ఉదాహరణకు శాంతి నివాసం అలాంటి సినిమాల్లో డైరెక్ట్ గా లిఫ్ట్ చేసిన పాటలు ఉన్నాయి. కానీ ఆయన పేరు ఏం చెడిపోలేదు. బికాస్ ఆయన గాత్రం గానంతో పాటు ఆయన మనస్తత్వం కూడా అప్పటికే ప్రజానీకానికి బాగా తెలిసిపోయింది. ఘంటసాల గారికి ఇలాంటి తక్కువ స్థితికి దిగజారాల్సిన అవసరం లేదు, ఆయన ఏదో ఇబ్బందులు చేసి ఉంటారు అన్న ఆకలింపు జనానికి ఉంది. అలాంటి ఆకలింపు జనాల్లో రాబట్టుకునేటువంటి గాయకుడు చాలా అదృష్టవంతుడు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హీఈస్ బ్లెస్డ్. భగవద్గీత ఆయన చేస్తున్నప్పుడు ఎంత చిత్తశుద్ధితో చేశారంటే, కాషాయ బట్టలు కట్టుకుని గృహస్థాశ్రమం నిర్వహిస్తున్నా కూడా సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నట్టే థియేటర్ కూడా వెళ్ళి పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా ఆ రికార్డ్స్ చేశారు ఆయన. కాబట్టి ఆ తాదాత్మ్యత, ఆ భక్తి పారవశ్యత్వం ఎక్కడ ఏ టెంపుల్లో వెళ్ళినా మనకు ఆ పాట వినపడుతుంది. ఇప్పుడు భగవద్గీత అంటే మరొకరు పాడడానికి కానీ మరొకటి వినడానికి కానీ మనకు సహించని పరిస్థితి, అంత సాచురేషన్ ఆ రికార్డ్ తీసుకొచ్చింది. పోతే ఆ మహానుభావుడు సింగర్ కావడానికి పడ్డ కష్టాల్లో మూర్తి గారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన చనిపోయినప్పుడు ఆంధ్రప్రభలోనో ఇందులోనో చిన్న గేయం రాశాను నేను. ఆయన ఏం రాశారంటే, మొట్టమొదటిసారి ఏ తల్లి నా జోలిలో కబళం పడేసిందో ఆ పుణ్యాత్మురాలు చేతి చలవ వల్లే నేను ఇవాళ ఇంత గాయకుడయ్యానని. నేను అన్నాను, ఆయన పోయిన తర్వాత ఆయన ఎంగిలి చేతిని విధిల్చిన మెతుకులు తినే మేమందరం సింగర్స్గా వాళ్ళు ఉండగలుగుతున్నాం. కొద్దో గొప్ప మాకు రసజ్ఞత వచ్చిందంటే మా బాణీ వేరు కావచ్చు, మేము ఆయన అనుకరించకపోవచ్చు, ఆయన పద్ధతిలో పాడకపోవచ్చు, అయినా కూడా ఒక నేపథ్య గాయకుడు అంటే మొట్టమొదటిసారి ఆంధ్రదేశంలో జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఒక ఘంటసాల గారు. త్యాగరాజు గారు అన్నట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారు. నేపథ్య గాయకుడిగా మాత్రం ఒక్కడే మహానుభావుడు, ఆయనకు శతకోటి వందనాలు. ఎన్నో అద్భుతమైన విషయాలని మన మనసు స్పందించి కన్నులు చెమర్చే అనుభూతులని మనకు అందించారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంగ్లీష్లో సాధారణంగా అనుకుంటూ ఉంటారు, ఆన్ హూమ్ దిస్ మ్యాంటిల్ ఫాల్స్ అని. అంటే ఒక మహానుభావుడి తర్వాత
ఆయన ధరించిన వస్త్రం ఎవరి మీద పడుతుంది అని. రవీంద్రనాథ్ ఠాగూర్ని అడిగితే ఆఫ్టర్ మీ మై మ్యాంటిల్ ఫాల్స్ ఆన్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ అన్నారట. అలా ఆఫ్టర్ ఘంటసాల ఆయన మ్యాంటిల్ పడింది ఎవరి మీద అంటే బాలసుబ్రహ్మణ్యం గారి మీద. ఆ మ్యాంటిల్కి గుర్తుగా ఈనాడు ఆదర్శ నికేతన్ వారు బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక షాల్ని బహుకరించవలసిందిగా నన్ను అర్థించారు. వారిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది సన్మానం కాదు, ఎందుకంటే కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో కొలవలేం కాబట్టి చంద్రుడికో నూలుపోగన్నట్టు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ కేవలం ఘంటసాల వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆత్మీయతతో ఇక్కడికి వచ్చినట్టు బాలు గారికి ఆదర్శ కళానికేతన్ వారి చిరుకానుక. ఈ జోక్ చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బిపోతుంది. తప్పదు. కొండంత దేవుడికి అన్నాడు ఆయన. నేను ఒక సినిమాలో మల్లెపందిరి సినిమాలో ఒక వేషం వేశాను. ఆ హీరోని చంపుతానంటే బెదిరిస్తుంటే మాటికి ఆయన ఒకసారి వచ్చి నా చేతులు పట్టుకుని, బాబు బతికుంటే నా చర్మంతో మీకు చొక్కా కుట్టిస్తాను అంటాడు. అని ఒకసారి నాకేసి చూసి, క్షమించండి కర్చీఫ్ కుట్టిస్తాను అంటాడు. ఈ సభా కార్యక్రమం ఇంకా కొన్ని క్షణాల్లో ముగుస్తుంది. దాని ముందుగా ఒక్క మాట మనవి చేసి నా కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకుంటాను. అదేమంటే మీ అందరికీ తెలుసు, సుప్రసిద్ధ వక్త కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు ఈనాడు అధ్యక్షత స్థానాన్ని వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. కానీ ఆయన చేతికి గాయం తగిలిన మూలాని కదలవద్దని డాక్టర్లు సలహా ఇచ్చిన మేరకు ఆయన కదలకుండా ఈ బాధ్యత వారి ద్వారా నాకు వచ్చేటట్లు చేశారు. నేను ఆదర్శ కళానికేతన్ వారు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను అధ్యక్షత వహించమని. నాకు అర్హత లేదు. ఎంచేతంటే అధ్యక్షత వహించడానికి ముందుగా కావలసింది వ్యక్తి యొక్క ఉన్నత పదవి. వాడు మంత్రో లేకుంటే అంతకన్నా ఉన్నతమైన ఉద్యోగం అయి దానికి తోడుగా ఇంత కళ ఉంటే వారిని అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా అర్థిస్తే పర్వాలేదు. కానీ అతి సామాన్యంగా ఏదో అభిమానం కొద్దీ, నాలో ఉన్న ఆర్తి కొద్దీ కళలో అంటుకు తిరిగే నాకు ఈ శక్తి లేదు అని వారు కోరింది ఏమంటే, మనం చేసేటువంటి ఒక మహత్తర కార్యం కనుక వృతాభక్తిగా మీకు తోచినట్టు చేస్తే చాలు అని. ఆ మేరకే ఒక ప్రాక్సీగా నారాయణ రెడ్డి గారికి నిర్వహించాను తప్ప ఇందులో నా వ్యక్తిగత ఔన్నత్యం ఏదీ లేదని మీకు మనవి చేసుకుంటూ, నిత్య సంగీత హేళ, అతని ఘంటము కంఠము మ్రోగెను కంచు ఘంట లీల, అతని అసలు పేరు